brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పహల్గావ్ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళానికి చెందిన మాజీ సైనికులు. అమాయకులపై దాడుల్ని ఆపాలన్నారు. దమ్ముంటే భారత సైనికులతో పోరాడాలని సవాల్ విసిరారు. ఉగ్రదాడిపై మాజీ సైనికుల ఆవేదనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పహల్గామ్ దాడి అందరినీ కలిచివేస్తుంది. అంతర్జాతీయ సమాజం సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. ఇందులో కొందరు అదే సెక్టార్లో కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఈ దాడికి సంబంధించి వారు ఏమంటారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ దాడిని ఎలా చూస్తారు? ఈ దాడి ఇది సైన్యం మీద కాదు, తర్వాత సిఏపిఎఫ్ మన హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉండే ఫోర్సులు, బిఎస్ఎఫ్, ఐటీబీపీ వాళ్ళ మీద కాదు. ఇది ఏంటంటే సివిలియన్స్ మీద ఒక మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి చేసింది. మిలిటరీ డ్రెస్ వేసుకొని వెంటనే వాళ్ళని చూస్తేనే మన వాళ్ళు, మన సివిలియన్స్ సరదాగా అక్కడ తిరగడం. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వెళ్ళిన వాళ్ళు పర్యాటకులు చాలా కంఫర్టబుల్గా తర్వాత సేఫ్గా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయ్యే ఫీలింగ్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఇంటెలిజెన్స్కి తెలియకుండా, మన ఇంటెలిజెన్స్ తెలియకుండా మరి ఎలా వచ్చారో ఏమిటో, ఎక్కడ మన ఇంటెలిజెన్స్లోని ఇది ఉందో కానీ ఇంటెలిజెన్సీకి తెలియకుండానే కమ్యూనికేషన్ చేసుకుంటూ ఇంతమంది వచ్చి అటాక్ చేసి ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళ ఐ కార్డులు అవన్నీ చూపించుకొని అడిగి చెక్ చేసి వాళ్ళు ఏ రిలీజియన్కి చెందారో చూసుకొని అప్పుడు ఉత్తి మెన్ఫోక్కి, మనుషులకి అంటే మగవాళ్ళకే కొట్టి ఆడవాళ్ళని వదిలేసి, ఆడవాళ్ళేమో మమ్మల్ని కొట్టియండి అంటే, చంపేయమంటే పాయింట్ బ్లాంక్లో వాళ్ళేమో దానికి అగెన్స్ట్గా కామెంట్ చేసి వదిలేసి, అది ఇంకా దుఃఖకరమైన విషయం. ఏది జరిగినా ఇది జరిగింది మాత్రం చాలా విషాదకరమైన ఒక దుర్ఘటన. ఇది ఆర్మీ డ్రెస్ వేసుకుని రావడం అనేది పిరికి పందలు కదండి. అంటే దొంగచాటుకు వచ్చారు. అలా దమ్ము ధైర్యం ఉంటే బార్డర్లో మాతో ఫైట్ చేయమనండి, సైనికులతో ఫైట్ చేయమండి. ఇక్కడ సివిలియన్స్ ఏంటి, పీస్ఫుల్ మైండ్తో వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేసి వద్దామని. అక్కడ ఈ టైంలో, ఈ వేసవి టైంలో ఇక్కడ ఎంత వేడి ఉందో అక్కడ అంత చల్లగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా అందంగా ఉంటుంది. చూడడానికి పువ్వులు కానీ ఏమైనా అన్నీ అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళేటువంటి టైంలో వాళ్ళపైన అనమాట ఈ అటాక్ చేయడం అంటే చాలా దురదృష్టకరం. వీటికి సరైనటువంటి బుద్ధి కంపల్సరీగా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి ఆర్మీ చేసి తీరుతుంది. ఇప్పటికే అన్ని పరిణామాలు కూడా ఒక్కొక్కటి కూడా రాబోతున్నాయి. ఉగ్రదాడిని బాగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు ఇంతకుముందు కూడా జరిగాయి. ఇక మీదట కూడా ఇటువంటి ఉగ్రవాద చర్యలు జరగకూడదని మేము ఖండిస్తున్నాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇది పిరికి పందుల చర్య. అందుకే సైనికుల దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి టూరిస్టులను బలిగొన్నారు అని చెప్పి మాజీ సైనికోద్యోగులు మండిపడుతున్నారు. దమ్ముంటే సివిలియన్స్తో కాదు, మా డిఫెన్స్తో, మా సైనికులతో పోరాడండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే అంటే భారత సైనికులతో పోరాడే శక్తి లేక ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి తగిన ప్రతిచర్య తీసుకుంటుంది అని చెప్పి కూడా వాళ్ళు దృఢంగా చెబుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.